నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాలంటూ ఈ మధ్యలో 434 రికమెండేషన్స్ తోటి ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేయడం జరిగింది. సో దీంట్లో చాలా అనుమానాలు, కొంతమంది టీచర్లలో భయాందోళనలు, రాజకీయ నాయకుల కామెంట్స్ తోటి ఒక కాంట్రవర్షియల్గా మారిపోయింది. అసలు విద్యా విధానంలో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి, చాలా అనుమానాల్ని ఈరోజు నివృత్తి చేయడానికి ఆకునూరు మురళి గారు మనతో పాటు ఉన్నారు. మురళి గారు నమస్తే. నమస్కారం అండి. సో మీరు ఎప్పుడైతే ప్రభుత్వానికి ఈ రికమెండేషన్స్ ఇచ్చారో ఆ తర్వాత నుంచి చాలా కామెంట్స్ రావడం జరిగింది, చాలా కాంట్రవర్సీలు రావడం జరిగింది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద కాంట్రవర్సీ. నేను పొలిటికల్ కాంట్రవర్సీల జోలికి వెళ్ళదలుచుకోలేదు. బట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా మీరు పాలసీ తయారు చేశారు, ప్రభుత్వానికి ఇచ్చారు. సో ఆల్రెడీ కె కేశవరావు కమిటీ ఉన్న తర్వాత మీకు ఈ పాలసీ తయారు చేయమని ప్రభుత్వం చెప్పిందా, మీరే ఇనిషియేట్ తీసుకున్నారా, ప్రభుత్వం ఏమైనా మీకు ఏరియాస్ ఇచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేశవరావు గారి కమిటీ మొన్న వచ్చింది. యాక్చువల్గా ప్రభుత్వము మనకి ఈ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది సెప్టెంబర్ 2024లో ఫామ్ చేశారు. నన్ను చైర్మన్గా ఒక 1 month తర్వాత నాతో పాటుగా ఇంకొక 3 మెంబర్స్గా వేశారు. సో చాలా క్లియర్గా జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోలో ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సో దీనికి సంబంధించి అందరితో చర్చించి అన్ని రకాల అధ్యయనాలు చేసి ఒక కాంప్రహెన్సివ్ సమగ్ర విద్యా విధానం ఇవ్వాలి అని ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవోలో చాలా క్లియర్ ఇవన్నీ ఉన్నవి. సో ఇన్ఫ్యాక్ట్ మా రిపోర్ట్లో కూడా దానికి సంబంధించి ఆ జీవోకి సంబంధించిన డీటెయిల్స్ కూడా, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో అదే కాంటెక్స్ట్, అంతేగాని నా ఇష్టమైనట్టు కాదు. అంటే ఎందుకు ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే ఆగస్టు 28, 2025లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. కె కేశవరావు గారి సమక్షంలో 7 సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో మాజీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉన్నారు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి ఉన్నారు. తో పాటు ఇంకా ఎడ్యుకేషన్ పాలసీ ప్రిపరేషన్ చేయమని చెప్పేసి ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. అవును, మీరు కూడా ఉన్నారు. సో ఎందుకు ప్రత్యేకంగా మీరెందుకు ఈ బాధ్యతలు తీసుకున్నారు? ప్రభుత్వం చెప్పిందా, మీరే తీసుకున్నారా అన్నదే మన పాయింట్. అదే ఇప్పుడు ఈ కమిటీ కూడా ముందు మాదైంది. అంటే 1 year బిఫోర్, ఆల్మోస్ట్ 11 months బిఫోరే మా కమిటీ ఫామ్ అయింది. దాన్ని ఈ కమిటీ ఏం చేస్తుంది? ఇప్పుడు కమిషను కమిటీ 2 వేరు రైట్. సో నాకు అర్థమయ్యి ఆ కమిటీ అనేది ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో దాని మీద ఎక్కువ స్టడీ చేయమని గవర్నమెంట్ చెప్పారు. అంటే అది ఒక కొంచెం పొలిటికల్ యాంగిల్ అందులో ఉందన్నమాట అది. సో దానికంటే ముందు మా కమిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గవర్నమెంట్ ఇచ్చి మాకు బడ్జెట్ ఇచ్చి చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే అంటే ఈ 2 కమిషన్లకి, అది కమిటీ, ఇది కమిషన్, దీని రెండింటికి మధ్యలో కాంపిటీషన్ అనేది కాదు. ఇవి 2 కంపారబుల్ థింగ్స్ కూడా కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో మేము మా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు సో ముఖ్యమంత్రి గారు కేశవరావు గారిని అదే మా మీటింగ్ అయిపోగానే చెప్పారు. సో కేశవరావు గారు మీరు ఇది కూడా స్టడీ చేయండి, దాంట్లో భాగంగా మీరు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ కమిషన్ అన్నప్పుడు ఏంటంటే ఉదాహరణకి మేము దగ్గర ఒక 300 ఇన్స్టిట్యూషన్స్ కంటే పైన విజిట్ చేశాం. ఓకే, గ్రౌండ్లో రకరకాల ఇన్స్టిట్యూషన్స్, అంటే అంగన్వాడీ నుంచి మొదలుపెట్టి ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాలు, 5 రకాల గురుకులు ఉన్నాయి మనకి. గురుకులాలు, యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, తర్వాత చాలా మందితో మేము మాట్లాడాము. పేరెంట్స్తో మాట్లాడాము, పేరెంట్స్ అసోసియేషన్స్తో మాట్లాడాము, స్టూడెంట్స్తో మాట్లాడాము, టీచర్స్తో మాట్లాడాము, టీచర్స్ యూనియన్స్తో మాట్లాడాము. సో అట్లాగే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, కలెక్టరేట్స్కి వెళ్ళి కలెక్టరేట్లో కూడా పబ్లిక్ హియరింగ్ పెట్టాము. సో అక్కడ సివిల్ సొసైటీతో మాట్లాడాము, సో ఫ్యాకల్టీతో మాట్లాడాము యూనివర్సిటీ, అట్లాగే నాన్ ఫ్యాకల్టీతో మాట్లాడాము. విస్తృతమైన చర్చలు చేశాము మేము. ఇప్పుడు మనకి ఆ కమిటీ అనేది, సో ఇట్స్ అ కమిటీ, ఇట్స్ నాట్ లైక్ కమిషన్ లాగా ఇంత విస్తృతంగా వెళ్ళలేదు. సో అట్లాగే నేను పర్సనల్గా 3 దేశాలకు వెళ్ళాను. ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సిస్టమ్ని స్టడీ చేయడానికి మాత్రమే, గవర్నమెంట్ స్కూల్స్ని స్టడీ చేయడానికి మాత్రమే వెళ్ళాము నేను వెళ్ళాను ప్రత్యేకంగా. మా టీం అందరం కూడా వియత్నాం దేశం కూడా వెళ్ళాము. నేను ఇంకా అమెరికా దేశంకి వెళ్ళాను, కాలిఫోర్నియా సైడ్ వెళ్ళాను. సో అట్లాగే నేను మలేషియా దేశంకి వెళ్ళాను. సో జనరల్గా ఎట్లా ఉండే అసలు ఏంటనేది. ఇది కాక
మేము యూనిసెఫ్ సపోర్ట్తోని ఒక 14 దేశాలకి సంబంధించిన సెకండరీ డేటా స్టడీ చేశాం. అంటే ఒక 30 విద్యకు సంబంధించిన 30 అంశాలకు సంబంధించినటువంటి స్టడీ చేశాం మేము. సో నేను ప్రత్యేకంగా ఒక 7 రాష్ట్రాలకు కూడా వెళ్ళాను, గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి. ఢిల్లీ వెళ్ళాను, పంజాబ్ వెళ్ళాను, హర్యానా వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, కేరళ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాము, ఆంధ్రప్రదేశ్ వెళ్ళాము. ఇవన్నీ కూడా అంటే ఇంత విస్తృతంగా కేశవరావు కమిటీని మనం కంపేర్ చేయలేము. ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్ అన్నమాట. సో అందుకని ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కంపారిజన్. సో ఇది ఒక విస్తృతమైనటువంటి అధ్యయనము. సార్ ఇంకోటి అంటే పాయింట్ ఏంటంటే, ఒక ప్రశ్న చాలామందిని మీ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత కొంతమంది మేధావులతో మాట్లాడిన దాంట్లో కొన్ని వస్తున్నటువంటి ప్రశ్నలు దే ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు ఒక ప్రశ్న వేస్తున్నారు. కమిషన్కి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ఆ బాధ్యతలు ఉంటాయి. జనరల్ రికమెండేషన్స్లో భాగంగా మీరు ఒక మేజర్ రికమెండేషన్ చేశారు. అది సాధ్యమయ్యేదైనా అన్నటువంటి ప్రశ్న నాకు వచ్చింది. పాయింట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి మీరు ఒక రికమెండేషన్ బడ్జెట్లో చాలా కీలకమైనటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18% కేటాయించాలి అన్నది మీరు తీసుకున్నటువంటి రికమెండేషన్. బట్ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్కి 7.5-7% ఇక్కడిక్కడే ఉంది. మీరు అన్నటువంటి బడ్జెట్ 18% పెంచాలంటే దరిదాపు 70-80 వేల కోట్ల రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది మీ రికమెండేషన్లో చిన్న పాయింట్ అయినా కానీ చాలా పెద్ద పాయింట్ ఇది. సో ఆ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందా? సో దీనికి ప్రభుత్వం ఎట్లాంటి రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది? ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎంత పెట్టారు ఎడ్యుకేషన్కి అలాట్మెంట్ అనేది, వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారు? కాంగ్రెస్ 15% చేసింది, రైట్. తర్వాత గత చాలా సంవత్సరాల నుంచి, ఒక 60 సంవత్సరాల నుంచి కూడా అసలు జీడిపి అంటే మనకు అర్థం కాదు, కానీ సో ఈ బడ్జెట్ అలొకేషన్ అంటే బాగా అర్థమవుతుంది. సో ఇది గొంతమ్మ కోరిక కాదు ఇది. సో 15% వాళ్ళే పెట్టారు. మీరు అన్నట్టు ఇప్పుడు 7.5% ఇచ్చారు, అంటే ఆల్మోస్ట్ లైక్ డబుల్. కోట్ల బడ్జెట్లో 17%, వాళ్ళు 15% పెడితే మీరు 18% అంటే ఈ బడ్జెట్ అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అన్నదే ప్రశ్న. మ్యాచ్ అనేది కాదండి, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ ఎంత ప్రియారిటీ ఇస్తుందని కదా. ఇప్పుడు మీకు ఢిల్లీ గవర్నమెంట్ 30% ఇచ్చింది, సరిపోయింది. ఢిల్లీ గవర్నమెంట్కి ఇరిగేషన్ లేదు, అగ్రికల్చర్ లేదా అంటారు మీరు, బాగానే ఉంది. మహారాష్ట్ర 18% ఇచ్చింది, ది బిగ్గెస్ట్ బడ్జెట్ ఇన్ ది స్టేట్ కంట్రీ మహారాష్ట్ర. మరి వాళ్ళు 18% ఎట్ ఇచ్చారు, రైట్. మీకు ఒక విషయం తెలుసా, తెలంగాణ ఈజ్ ద లోయెస్ట్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద ఎడ్యుకేషన్, నెంబర్ 1. నెంబర్ 2, 28 రాష్ట్రాల బడ్జెట్స్ మీరు స్టడీ చేస్తే యావరేజ్ ఇట్ ఈస్ కమింగ్ టు 16-18% వస్తుంది. అంటే మరి ఇది గొంతమ్మ కోరిక కాదు కదా. ఆఫ్ కోర్స్, అవును. అంటే అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు కదా. నేను ఈ మధ్య నేను చెప్పాను కదా ఇందాక, వియత్నాం వెళ్ళామని. వియత్నాం వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు, ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఎప్పుడో. అక్కడ చట్టం ప్రకారము ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ 20% అలొకేషన్ ప్రతి బడ్జెట్లో పెట్టాలి అని చెప్పేసి ఆ చట్టం తీసుకొచ్చారు. సో ఆ 20% ఫెడరల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటే మళ్ళీ లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఇంకో 10% యాడ్ చేస్తున్నారు. సో మేము చూసింది ఏంటంటే, అక్కడ ప్రతి రాష్ట్రంలో 30-40% బడ్జెట్ అలాట్మెంట్స్ విద్యకు పెడుతున్నారు. ఇప్పుడు మీరు డెవలప్డ్ నేషన్స్లో కూడా, అంటే వాళ్ళు ఎప్పుడో చాలా డెవలప్ అయింది, అయినా కానీ వాళ్ళు ప్రతి దాంట్లో కూడా సుమారుగా 20-30% వాళ్ళు పెడుతున్నారు. సో ఇవన్నీ మేము స్టడీ చేసిన తర్వాతనే ఈ 18% అనేది. ఎందుకంటే అండి, ఈ 18% గొంతమొక్కరి కాదు. మీకు ప్రధానమైన కారణము, ఒక సమాజం బాగుపడాలంటే, ఒక దేశం బాగుపడాలంటే, ఇప్పుడు మనకి 133 వచ్చింది మనది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అనేది. ప్రపంచంలో ఒక 190 దేశాలకు మనకు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు. ఈ ర్యాంకింగ్లో మనది 133 ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గవర్నమెంట్ మెప్పేయగలుగుతారు, ఎందుకంటే పోయినసారి బడ్జెట్లో 23,000 ఐ థింక్ సో విద్య కేటాయించింది. ఒరిజినల్గా మనకి కంబైన్డ్ ఆంధ్రలో 11% ఉండేదండి 2013-14 బడ్జెట్. సో ఈ మహానుభావుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి సో గ్రాడ్యువల్గా నేను తగ్గించుకుంటూ 6.4కి వచ్చాడు ఆ మహానుభావుడు. అందుకనే కదా నేను రేంజ్ చేసింది గవర్నమెంట్లోంచి. నేను రేంజ్ చేసిన రోజు చెప్పాను, ఇది ప్రభుత్వ విద్యని నాశనం చేస్తున్నాడు ఈ మహానుభావుడు, అందుకని నేను ఈ గవర్నమెంట్ పనిచేయదలుచుకోలేదు అని అప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీ పాత వీడియో తీసుకుంటే రైట్ చూసాను, విన్నా. సో ఆ రకంగా 6 తీసుకొచ్చారనమాట. ఇప్పుడు దాన్ని మనము మరి ఆ 11% నుంచి, సో ఆ 11% కూడా తక్కువనే. ఇప్పుడు ఈరోజు కూడా మీరు జాగ్రత్తగా మీరు గత లేటెస్ట్ బడ్జెట్ కూడా మీరు చూసినట్లయితే, సో అసలు సింగిల్ డిజిట్ ఎక్కడ లేదు 28 రాష్ట్రాల్లో, మాది ఒక్కడే సింగిల్ డిజిట్. అందరూ 10 నుంచి 28% వరకు పెట్టారండి. మరి ఇంకా దిస్ ఇస్ ఎ వెరీ కామన్ థింగ్, విత్ న్యాచురల్ థింగ్, ఇది సహజమైనటువంటి ప్రక్రియ ఇది.
సో సాధ్యమేనంటే సాధ్యమే, నన్ను ముఖ్యమంత్రి ఏం చేయండి, సాధ్యం చేసి చూస్తా, చెప్తున్నాను మీకు. ఇట్స్ నాట్ ఎన్ ఇంపాసిబుల్ థింగ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత ప్రయారిటీ మీరు ఇవ్వగలుగుతారు ఎడ్యుకేషన్కి అనేది. మన దేశంలో ఎడ్యుకేషన్కు ప్రయారిటీ ఇవ్వరండి. మనదొక ఏమని చెప్పాలి దీన్ని, ఒక అసమానత సమాజం మంది. అంటే మన సమాజంలో ఎప్పుడు కొంతమంది 50% బాటం 50% కింద ఉండాలి, టాప్ 10% అక్కడ ఉండాలి, మొత్తము దేశంలో ఉన్న వనరులన్నీ వాళ్ళ చేతిలో ఉండాలి అని ఒక ఐడియాలజీ పనిచేస్తుంది మన దేశంలో. ఆ ఐడియాలజీ ప్రకారము మీకు కూడా డౌట్ వచ్చింది ఇప్పుడు, అసలు 18% ఇస్తారా అని. ఇవ్వాలి, ఇస్తేనే మీకు రాజ్యం డెవలప్ అయింది, ఇస్తేనే మీకు సమాజం డెవలప్ అయింది. బడ్జెట్లో అది ఇవ్వకపోతే మీ దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేనేమి ఇప్పుడు ఇంకొకటి మేము అనుకున్నామండి, నేనైతే స్ట్రాంగ్ అనుకున్నాను, మా టీం కూడా అనుకున్నాం అందరం కూడా. ఇప్పుడు మనము పాలసీ తయారు చేయడం అనేది వేరే వాళ్ళని మెప్పించడానికి తయారు చేద్దామా, సో ఫ్యాక్చువల్గా అసలు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు మంచి జరగాలంటే, ఈ సమాజానికి మంచి జరగాలంటే వీటిని దృష్టిలో పెట్టుకొని మనము పాలసీ తయారు చేయాలా అని మేము ముందే అనుకున్నాం. సో ఎవరిని ఒప్పించడానికి కాదు, రాజకీయ నాయకులను ఒప్పించడానికి కాదు. అంటే నేను ఎందుకు మీ రియాక్షన్ ఎందుకు అడిగానంటే, మీరు ఆ రోజు తృణప్రాయంగా వదిలేశారు, విద్యను అన్యాయం చేస్తున్నారు, విద్యా వ్యవస్థ భ్రష్టుపడుతుందని చెప్పేసి. సో ఇప్పుడు కూడా బహుశా అదే పరిస్థితి ఉంటే ఆకునూరు మురళి మాత్రం మారదు కదా, ఆయన వ్యవస్థ మాత్రం మారదు, ఆయన వ్యక్తిత్వం మాత్రం మారదు కదా అనేది నా ప్రశ్న. అయితే ఇందులో ఇప్పుడు ఇంకొక మంచి విషయం ఇందులో జరిగింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలసీ ఇచ్చిన తర్వాత ఆ పాలసీ మేము అదే రోజు సబ్మిట్ చేసాము. అదే మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మనము 100 స్కూళ్ళు తీసుకుందాము, ఫస్ట్ 200 స్కూల్ అని చెప్పారు ఆయనే, తర్వాత వాళ్ళు మళ్ళీ 100 స్కూళ్ళకి తగ్గించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని తీసుకుందాము, నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఇది కరెక్టు అనే ఒక డెసిషన్ మేకింగ్ అనేది కమిషన్ సబ్మిట్ చేసిన రోజే ఒక మంచి డెసిషన్ ఇచ్చాడండి ఆయన. ఇది మంచా చెడ, ఇది గుడ్ ఆర్ బ్యాడ్? ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి మొన్న కర్ణాటక ఎడ్యుకేషన్ కమిషన్ చూసాం. అసలు కర్ణాటక ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పటివరకు వెబ్సైట్లో కూడా పెట్టలే, దాన్ని బయటికే రాలే, మనకి ఏదో కొన్ని పాయింట్స్ బయటకు వచ్చినాయి. తర్వాత ఇప్పటివరకు ఒక్క డెసిషన్ కూడా, అంటే మాకంటే వాళ్ళు 3 నెలల ముందే సబ్మిట్ చేశారు, అంటే మాకంటే ముందే కాన్స్టిట్యూషన్ అయింది అది, సో చేశారు వాళ్ళు. మరి ఒక్క డెసిషన్ కూడా రాలే ఇప్పటివరకు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఇంత. ఇప్పుడు ఎన్ఈపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఎన్ఈపీ ఇచ్చిందండి, రైట్? ఏంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము అది వచ్చి కూడా 2020లో వచ్చిందండి, రైట్? ఇప్పుడు 26లో ఉన్నాం మనము. ఒక్కటన్నా కానీ అందులో మనకి ఇంప్లిమెంట్ చేయడానికి ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చిందో చెప్పండి మీరు, నాకు అర్థమవుతుందా మీకు నేనేం మాట్లాడుతున్నానో, రైట్? సో ఇంత దుర్మార్గ పరిపాలన ఉన్నదంటో నేను చెప్పేది ఏంటంటే, సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా వెళ్తున్నారు. నాకు ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని, లేకపోతే మీరు అన్నారు ఆ 18% లెక్క ఉంటే నన్ను రిజైన్ చేయమంటారా అని అడుగుతున్నారు మీరు. సో నేను రిజైన్ చేసి ఏం చేయాలనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనకి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ని మేము నిరూపించాం, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని మేము చెప్పగలిగాము. సో మా ఆరుట్ల స్కూల్లో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఫస్ట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్లో జూన్ 12 నుంచి సో జూన్ 20 తారీఖు మధ్యలో సుమారుగా 1400 మంది కొత్త పిల్లలు అడ్మిషన్ గురించి అడిగారండి. 1400 మంది అడిగారు. అందులో 80% పిల్లలు ప్రైవేట్ నుంచి వచ్చారు వాళ్ళు. అంటే దట్ ఈస్ ద మోడల్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఇలాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది దిస్ ఈస్ ద సొల్యూషన్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలో నాకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవి రెసిడెన్షియల్ స్కూల్సా అన్నది ఒక ప్రశ్న. 100 స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు, ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఏంటి? మోరోవర్ ఇంకోటి ఏంటంటే, యంగ్ ఇండియా స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇటు యంగ్ ఇండియా స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్యారలల్గా ఉంటాయా, ఏకీకృతంగా ఉంటాయా, ఏందన్నట్టు ఇందులో ఈ డౌట్? ఇప్పుడు మనకి మేము మా రిపోర్ట్లో ఒక దగ్గర చెప్పామన్నమాట, 29 రకాల స్కూల్స్ ఉన్నాయి మనకి. అంటే ప్రపంచం లెక్కలేవు ఇట్లా ఇన్ని రకాల స్కూల్స్ ఉండవు. తప్పు ఇది, ఫస్ట్ థింగ్ తప్పు ఇది, డెఫినెట్ తప్పు ఇది. రెసిడెన్షియల్ స్కూల్సే మనకి 5-6 రకాల స్కూల్స్ ఉన్నాయి, రైట్? అండ్ ఒక్కొక్క కులానికి ఒక స్కూలు, మన ఎస్సీలకు ఒక స్కూలు, సో బీసీలకు ఒక స్కూలు, అంటే ఒక విధానం ఒక కదా. తప్పు ఇది, అన్ని తప్పు ఇవన్నీ. అంటే 2026లో కూడా మనం ఈ రకమైనటువంటి తప్పు కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు మేము చెప్పిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఇట్ ఈజ్ ఏ నైబర్హుడ్ స్కూల్, ఇట్ ఈజ్ నాట్ రెసిడెన్షియల్ స్కూల్. తర్వాత మేము యాజ్ ఏ కమిషన్ మేము గురుకులాలు ఎన్ని సంవత్సరాలు పనిచేశాయి, బాగానే పనిచేసాయి. కానీ మనము ఈ నైబర్హుడ్ స్కూల్స్ అంటాము, అంటే నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటిని స్ట్రెంథెన్ చేయకుండా ఒక గురుకులాలు పెడితే ఆ గురుకులాలు మొత్తం తిప్పి పెడితే ఒక 6%-7% పిల్లలకు మాత్రమే అది వర్తిస్తుంది. సో దాని ద్వారా మీకు విద్యా విధానం డెవలప్మెంట్ జరగదు ఎప్పటికీ కూడా. ఎప్పటికైనా కానీ ఇక్కడ 90% చిలుకున్న
ఈ పిల్లలకు సంబంధించి మెయిన్ ఎడ్యుకేషన్ ఇది, అది మెయిన్ ఎడ్యుకేషన్ కాదు, అది అతి పేద వాళ్ళ గురించి పెట్టాల్సినటువంటి గురుకులాలండి. ఈరోజు ఏమైందంటే ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి సో ఈవెన్ మధ్యతరగతి పిల్లలు, దిగువ మధ్యతరగతి పిల్లలు కూడా గురుకులాలకు పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కనీసం ఇంతకంటే మంచి మెరుగైన విద్య దొరుకుతుందని. అంతేగాని ఏదో తిండి లేక పిల్లలు అక్కడ పంపడంలే. పాతకాలంలో ఉంది, 15 సంవత్సరాల క్రితం ఆ పావర్టీ మనకు ఉంది. సో శంకరన్ గారు, సో పివి నరసింహారావు గారు పెట్టినప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే అది ఒక మంచి విద్యా విధానం వస్తుందని చెప్పేసి అప్పుడు మన బడ్జెట్ తక్కువ ఉందండి. అప్పుడు మనం అంత ధనవంతులం కాదు. ఇప్పుడు నిజంగా కూడా దేశం కూడా ధనవంతుని దేశమే, కానీ దరిద్రులు అందరూ కలిసి రాజకీయ నాయకులు దేశాన్ని ఇంకా పేదరికాన్ని నెడుతున్నారు. కానీ యాక్చువల్గా మన వనరులను బట్టి మనకు మంచి ధనవంతమైన దేశము, ధనవంతమైనటువంటి రాష్ట్రం కూడా. పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి ఏమిటి అన్నది ఇంకో ప్రశ్న అయితే కనుక తెలంగాణలో 24,249 పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. మరి వాటిని ఏం చేయబోతోంది ప్రభుత్వం? వాటి విషయంలో మీరేం చెప్తున్నారు? ఇప్పుడు యంగ్ ఇండియా అది ఇందాక చెప్పినటువంటి కంటిన్యూషన్ ఏంటంటే గురుకులాలు అనేటివి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ 2026లో కరెక్ట్ కాదు. సో అందుకని మా రికమెండేషన్ ఏంటంటే ఫర్దర్గా మీరు గురుకులాలు ఓపెన్ చేయకండి. సో ఇప్పుడు గురుకులాలు కూడా తీసేయమంటారు, ఫర్దర్గా ఓపెన్ చేద్దాం అంటున్నాం కొత్తవి. సో వీటిని స్ట్రెంథెన్ చేయండి. ఈ నాన్ రెసిడెన్షియల్ స్ట్రెంథెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు గురుకులాల అవసరం రాదు అంటున్నాం మేము. ఇది కరెక్ట్గా మేము తల్లిదండ్రులతో మాట్లాడినాక చెప్తున్నాము. ఇప్పుడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కమిషన్ కంటే ముందే వాళ్ళు మన పాలసీ చేశారు, అవి నడుస్తున్నవి. అవేంటంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు కొన్ని కొత్త గురుకులాలు బిల్డింగ్లు కట్టకుండా ఒక చెత్త రకమైనటువంటి ప్రైవేట్ ఇళ్లలో పెట్టాడండి. చాలా పిల్లలు సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటంటే అలాంటి ఒక అద్దె ఇళ్లలో ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్కి మంచి బిల్డింగ్లు కడదాము అనే దాంతో అది స్టార్ట్ అయిందనమాట. సో అక్కడ కొత్త గురుకులాలు పెట్టడం కాదు, పాత గురుకులాలను క్లోజ్ చేయడం అనేది కాదు లెక్క. సో ఆ పర్పస్కి అది అంటే మనకు రెంటెడ్ బిల్డింగ్స్లో ఉండే వాటిని అక్కడ అకామిడేట్ చేద్దామని మేం చెప్పేది ఏంటంటే ఈ 90%, 94% మంది పిల్లలు ఎవరైతే మనకి నాన్ రెసిడెన్షియల్లో ఉంటున్నారో అందులో దగ్గర మనకి మోర్ దాన్ 60% అందరు గత ప్రైవేట్లో ఉంటున్నారో, సో ఆ ప్రైవేట్ భారం అవుతుందో, సో ఇలాంటి సిచ్యుయేషన్లో మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్తో పాటుగా ఒక సెమీ రెసిడెన్షియల్ సిస్టమ్ లాగా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి సిస్టమ్ పెడితే బాగుంటుంది అనేది ఇది. సో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టిన తర్వాత మిగతా చిన్న బుల్లి స్కూల్స్ అవసరం రాదు. ఇప్పుడు మన పిల్లల్ని అట్లా ఒక్క టీచరు 3 క్లాసులు చెప్పి 4 క్లాసులు చెప్పిన అలాంటి స్కూళ్ళలో మనం మన పిల్లల్ని పంపిస్తామనండి? ఆ స్కూల్స్ కాదండి అని చెప్తాను నేను. బట్ దీనిలో సార్ మీరు అవి స్కూల్స్ కాదు చిన్న స్కూల్స్ అని పోతాయని చెప్పేసి మీరు పోవాలనుకుంటున్నాను. అంటే ప్రతి గ్రామానికి ఒక స్కూల్ ఉండాలనేది విద్యా హక్కు చట్టం చెప్తుంది. సో ఇప్పుడు ఆ చట్టం ప్రకారం ఈ స్కూల్స్ అన్ని పోతాయి కదా గ్రామాల్లో. ఇప్పుడు అది అంత కొంచెం అందులో మిస్అండర్స్టాండింగ్ ఉంది మీలాంటి అందరికి కూడా, మొత్తం ప్రజలందరికీ ఉంది ఇది అంతా కూడా. అప్పటికి రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా చట్టం అనేది కరెక్ట్. అది ఇప్పుడు నేను మహబూబ్నగర్లో పనిచేశాను 90sలో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మేము తల్లిదండ్రుల్ని మొక్కుకునేది, బతిలాడుకునేది, అరే బాబు పిల్లల్ని స్కూల్కి పంపించండి అని. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు. సో గవర్నమెంట్ స్కూల్ పంపించండి అంటే వాళ్ళు పంపించేవాళ్ళు కాదు. ముఖ్యంగా ఆడపిల్లల్ని పంపించడానికి చాలా భయపడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ 5 కిలోమీటర్ దూరంలో స్కూల్స్ ఉండేటివి. అందుకని అప్పుడు విద్యాచట్టం అనేది ప్రతి కిలోమీటర్కి 2 కిలోమీటర్కి 3 కిలోమీటర్లకి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు పెట్టారనమాట. అప్పుడు మనకి రోడ్స్ లేవు, అప్పుడు మనకు ప్రైవేట్ స్కూల్స్ లేవు, అప్పుడు మనకి తల్లిదండ్రులకి విద్య యొక్క ప్రాధాన్యత వాళ్ళకి అర్థం కాలేదు, విద్య యొక్క ప్రాముఖ్యత అర్థం కాలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ చట్టం వచ్చింది. తప్పు అది ఎప్పుడో 2008లో ముందు. ఇప్పుడు 2026లో మనం ఉన్నాము. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారంటే ఎంత పేదరికం. మేము గట్టు మండలం పోయాము, అక్కడ ఎస్సీలు కూడా వాళ్ళందరూ మైగ్రేషన్ మీద బతుకుతారు. అలాంటి వాళ్ళు కూడా 8 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి LKG UKG పంపిస్తున్నారు ఎస్సీ తల్లిదండ్రులు. ఈరోజు విద్య ప్రాముఖ్యతనే కాదు, నాణ్యమైన విద్య కూడా కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు అప్పులు చేసి కూడా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పిచ్చి స్కూల్ క్లోజ్ కావాలని అంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా. సో మనకి తెలంగాణ ఇప్పుడు ఇంకొకటి మేమేం చెప్పాము, రోడ్లు వచ్చినాయి కాబట్టి స్కూల్ సిస్టమ్ పెట్టమంటున్నాము. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మాకు పిల్లల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ముఖ్యం అనుకుంటున్నారు. ఆ సేఫ్టీ సెక్యూరిటీ అనేది డిగ్నిటీతో పాటుగా మనకి స్కూల్ బస్ సిస్టమ్ పెడితేనే అది వస్తుంది అని మేము స్కూల్ బస్సెస్ పెట్టడానికి పెడుతున్నాము, రికమెండ్ చేసాము. స్కూల్ బస్సు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ డిస్టెన్స్ జీరో అవుతుంది. అంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా చట్టంలో ఉన్న ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో, మీకు ఇంకా ఇంటి దగ్గర ఎక్కుతాడు, స్కూల్లో దిగుతాడు, ఇంకా మీకు డిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇంకా నడిచేది లేదు కదా, సేఫ్టీ సెక్యూరిటీ అనేది అడ్రస్డ్ కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో రైట్ టు ఎడ్యుకేషన్ యొక్క స్ఫూర్తిని మనం చంపడం లేదు, మనం మెరుగుపరుస్తున్నాము. మోర్ దాన్ 55% ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఆ నంబర్ అనేది ఈరోజు మీరు లేటెస్ట్గా మనకి ఫస్ట్ క్లాస్ ఎన్రోల్మెంట్ తీసుకున్నట్లయితే 26% మంది ఉన్నారు గవర్నమెంట్లో. అంటే 74% మంది పిల్లలు ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు.
ఈ 26% కాస్త మనం ఇప్పుడు ఏం చేయకపోతే, ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వకపోతే 26 కాస్త 10% వస్తుంది ఇంకో 2 సంవత్సరాల్లో. సో ఏం విద్య ఇది? మీరు తీసుకున్నటువంటి రికమెండేషన్స్ కానీ, మీరు ప్రభుత్వానికి చెప్తున్నటువంటి నివేదికలు కానీ, ఇది ఆచరణలో అంత సాధ్యం అన్నటువంటి కొన్ని అనుమానాలు కనిపిస్తాయి. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి చూస్తే పేదవాడికి ఈ విద్యా వ్యవస్థ అందేటువంటి పరిస్థితి ఉందా అనేది నా ప్రశ్న. అండ్ ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వం 24,000 స్కూళ్లలో మన ఊరి మనబడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, దాని మధ్యలోనే ఆపేశారు. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మనకు కావాల్సింది యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టడమా, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టడమా, లేకపోతే ఈ స్కూల్స్లో ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగుపరచడమా? ఆ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఆ విషయంలో మీరు ఎందుకు సిఫార్సు చేయలేకపోతున్నారు? నేను ఇప్పుడు అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నవి, 82% అసలు అది ఆ స్కూల్ సంఖ్యలు అనేది చాలా చిన్నవి. అలాంటి దగ్గర మీరు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలంటే 3 లక్షల కోట్లు కావాలి, రైట్? నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2, ఒక నిజంగా కూడా 3 లక్షల కోట్లు మనము నెక్స్ట్ 10 yearsలో చేయగలిగితే కూడా అసలు క్లాస్ రూమ్ సైజ్ ఎంత ఉండాలి? 5 మంది ఉండాలన్నా, 2 ఉండాలన్నా, 10 మంది ఉండాలన్నా, 20 మంది ఉండాలా, 30 మంది ఉండాలా? సో వాట్ ఈస్ దట్ క్రిటికల్ స్ట్రెంత్ ఆఫ్ ఎ క్లాస్ అని అనుకుంటే మనము, సో ప్రైమరీ స్కూల్లో 30 మంది పిల్లలు ఉండాలి, హై స్కూల్లో 40 మంది పిల్లలు ఉండాలి, సో ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ నర్సరీలో 20 members ఉండాలి పిల్లలు. సో దట్ ఈస్ ద క్లాస్ రూమ్, ఐడియల్ క్లాస్ రూమ్ అన్నమాట. సో అప్పుడే మీరు అంతమంది ఉంటేనే మీరు దానికి కావాల్సిన ఎక్కువ మంది టీచర్లను పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు 10 మంది పిల్లలు ఉన్న స్కూల్కి మీరు ఎట్లా టీచర్లను పెడతారు? అబ్బా ఎంతమంది టీచర్లు కావాలి, ఇంకెంతమంది కావాలి? ఇప్పటికే మీరు 120,000 మంది గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 30,000 మంది టీచర్లు మనకి రెసిడెన్స్ స్కూల్స్లో కేజీబీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇది టీచర్ల విషయంలో సార్ ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తుంది నాకు మీరు మాట్లాడుతుంటే. ఆల్మోస్ట్ 24,000 స్కూళ్ళల్లో ఒకరే టీచర్ ఉంటున్నారు. నేను చూసి లేదు, అంతే లేదు. నో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనకి 36% ప్రైమరీ స్కూళ్ళల్లో ఒక టీచర్ ఉంటారు. 36%, 36%లో ఉన్నారు. ఇట్స్ వెరీ బ్యాడ్. అది విద్య కాదు అది. సో మీకు తెలిసి ఎన్ని స్కూల్స్లలో అడ్మిషన్స్ లేవు తెలంగాణలో? అదే 1920 మన యూడిఎస్ ప్రకారము 1920 లాస్ట్ గత 2 సంవత్సరాల్లో అది 0 enrollmentకి రీచ్ అయినాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టినప్పుడు, పబ్లిక్ స్కూల్స్ పెట్టినప్పుడు మీరు రెండు కంపేర్ చేయకండి. ఈ ఎంప్లాయ్మెంట్ ని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? ఎంప్లాయ్మెంట్ ఎట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎట్లా క్రియేట్ అన్నది ఇది రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అనేది నేను ఇందాక చెప్పాను. లెస్ దాన్ 10% పిల్లలు, అతి పేద పిల్లలకి ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలి. మిగతా 90% మంది పిల్లలకి నాన్ రెసిడెన్షియల్, వాళ్ళు పొద్దున 8 గంటలకు వచ్చి సాయంత్రం 5:30, 6:30 వరకు ఆడుకొని పాడుకొని చదువుకొని చక్కగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేసి పడుకోవాలి. సో ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ వీఆర్ అడ్వకేటింగ్. సో ఈ రెండు మనం కంపేర్ చేయొద్దు వీటిని. కానీ బట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్ బిగ్ స్కూల్స్ విత్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ నేను సపోర్ట్ ఏం చేయడం లేదాన్ని. కానీ బట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, వాళ్ళు చేస్తున్నారు. సో మేము అందుకని మా రిపోర్ట్ మొత్తంలో మీకు ఎక్కడ కూడా యంగ్ ఇండియా రీజనల్ స్కూల్స్కి సంబంధించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని అక్కడ మేము ఎక్కడ రికమెండ్ చేయలేదు. సో ఉన్న స్కూల్స్ ఇవి కూడా మేము ప్రపోజ్ చేసే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రతి మండలంలో ఒక 2, 3, 4, 5 డిపెండింగ్ ఆన్ ది పాపులేషన్ పెట్టమంటున్నాం. సో ఇనిషియల్గా పెట్టి ఎలాంటి చోట పెట్టాలి అంటే ఆల్మోస్ట్ మనకు ప్రతి మండలంలో కూడా ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నవి. అదే జిల్లా పరిషత్ హై స్కూల్ క్యాంపస్లోనే కొన్ని చోట్ల మోడల్ స్కూల్స్ ఉన్నవి, కొన్ని చోట్ల ప్రైమరీ స్కూల్స్ ఉన్నవి, కొన్ని చోట్ల గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్స్ ఉన్నవి. ఒకటే చోట ఉన్నాయి అన్నీ కూడా ఇవి, కానీ దేనికాల్లో విడివిడిగా పనిచేస్తుంటారు. సో ఇలాంటి క్యాంపస్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్ కింద మనం అన్నింటిని మెర్జ్ చేసుకొని, ఆ క్యాంపస్ ఉన్నట్టు మెర్జ్ చేసుకొని అక్కడ ఫెసిలిటీస్, కొత్త రకమైన ఫెసిలిటీస్ అన్నీ ఇందాక చెప్పినట్టు ల్యాబొరేటరీస్, లైబ్రరీ, స్పోర్ట్స్, గేమ్స్, కాంపౌండ్ వాల్, సెక్యూరిటీస్ అన్నీ పెట్టాలి అనేది మా రికమెండేషన్స్. అలాంటి చోట ప్రతి చోట కూడా 15 కోట్లు మనం ఖర్చు పెడితే మనకు కొంచెం ఇవన్నీ మనము మౌలిక సదుపాయాలు డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడు డిగ్నిఫైడ్గా మనకి పిల్లలకి అక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఈవెన్ టీచర్లకు కూడా ఒక డిగ్నిఫైడ్ టీచింగ్ ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుంది పిల్లలకి. సో ఒక మంచి ల్యాబొరేటరీస్ ఉంటే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం మనము, అది కూడా అక్కడ పిల్లలకు దొరుకుతుంది అనమాట. అది మేము రికమెండ్ చేస్తాం. సార్ ఎంత ఉండొచ్చు సార్ విద్యార్థుల సంఖ్య? 24,000 స్కూళ్ళలో అప్రాక్సిమేట్గా ఎంతవరకు విద్యార్థుల సంఖ్య? ఇప్పుడు మనకి 17 లక్షలు 18 లక్షలు ఉంది. సో సరే, మీరు అన్నట్టు 18 లక్షలు 20 లక్షలు అనుకుందాం. సో ఇన్ని స్కూల్స్ ఉంటాయి. ఇందాక మీరు అన్నారు ఒక టీచర్కు అట్లీస్ట్ ఒక 30 మంది విద్యార్థులు ఉండాలన్నది మీరు చెప్పినటువంటి ప్రశ్న. అప్పుడు చెప్పడానికి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మొత్తం తెలంగాణలో 1,50,000 మంది టీచర్లు ఉంటే 30 నుంచి 40 లక్షల మంది విద్యార్థుల్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మరి అంతమంది టీచర్లు ఉన్నారా? ఈ వ్యవస్థను ఎట్లా మీరు సెట్ చేయబోతున్నారు? దీనికి ఇదే సొల్యూషన్, పెద్ద స్కూల్ సొల్యూషన్. పెద్ద స్కూల్ మనం చేయగలిగితే, ఇప్పుడు మేము 6 కిలోలు పెట్టాం,
అక్కడ 60 మంది టీచర్లు పనిచేస్తున్నారు ఒకటే క్యాంపస్లో, ఓకే, ఆరుట్లలో. సో ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మన టీచర్లే, మన టీచర్లు పుల్ అప్ చేస్తారు. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేస్తారు అంతే. ఎవ్వరు ఇంటికి పోరండి, ఎవ్వరు కూడా మనం ఏం చేయాల్సి వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? మనకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక మంచి టీచింగ్ ఎన్విరాన్మెంట్, ఒక మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి మనకి. సో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ టీచర్లు ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, 5 మంది పిల్లలకి ఒక స్కూల్ ఉంది అనుకుందాము, అక్కడ ఒక టీచరే ఉంటాడు. దాని అర్థం ఏంటిది? 1:5 అన్న టీచర్ రేషియో. సో అట్లా మనకి సగటున అన్నీ లెక్కేస్తే కొన్ని జిల్లాల్లో 1:13 ఉంది, కొన్ని జిల్లాల్లో 1:16 ఉంది, కొన్ని జిల్లాల్లో 1:17 ఉంది. సో ఇది మనకు బాగా ఉన్నట్టు కనబడుతుంది టీచర్ రేషియో. కానీ బికాస్ ఆఫ్ దిస్ స్ప్రెడ్ అయినటువంటి స్కూల్ అని ప్రకారం అన్ని లెక్క తీసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మనకి ఒకటే టీచర్ ఉంటున్నాడు. 82% స్కూల్స్లలో ఈ ఒక్క టీచరు ఎక్కువ క్లాసులు చెప్పాల్సినటువంటి మనకు ఒక దరిద్రం ఏర్పడింది కదా. అంటే ఇది మిస్ మ్యాచ్ అవుతుంది అంతా కూడా. ఇది కరెక్ట్ కాదు. ఇట్లా ప్రపంచం లెక్కలేవబ్బా ఇట్లా ఎందుకని ఊరికే. సో మనకి మన దగ్గర ఉంది ఈ దరిద్రం అంతా. ఇంత ఎందుకు వచ్చిందంటే ఇది రకరకాల హిస్టారికల్ రీజన్స్ ఉండొచ్చు కాక, కానీ ఎప్పుడైనా ఒకసారి సెట్ చేసుకోవాలి కదా. ఇంకెప్పుడు ఇట్లాగే స్టేటస్ కో మెయింటైన్ చేసుకుంటూ పోతారా మీరు? ఇప్పుడు మనకి చాలామంది టీచర్లలో మీరు మీ రికమెండేషన్లో ప్రభుత్వానికి మీరు సవాల్ విసురుతున్నారు ఈ రకంగా మార్పులు రావాలని చెప్పి. అవును, రాకపోతే ఏం జరుగుతుంది అన్నది ఇంకా అది పెద్ద ప్రశ్న. కొట్లాడాలి, ప్రజలు అడగాలి, మీరు కొట్లాడతారు, అడగాలి. మీరు కొట్లాడతారా ప్రభుత్వంలో ఉండి? ఇప్పుడు నేను ఆల్రెడీ కొట్లాడుతూనే ఉన్నాను ఇంటర్నల్గా. నేను ఇంటర్నల్గా నా పని ఇదే పని. సో నేను అందుకనే వచ్చేసరికి నేను ఏం చేశానంటే, కమిషన్ వచ్చిన తర్వాత 1 year 2 years తర్వాత రిపోర్ట్స్ ఇస్తారు కదా. నేను అందుకనే మధ్యంతర రిపోర్ట్ ఒక వితిన్ 3-4 months చెప్పాను తెలంగాణ పబ్లిక్ స్కూల్ చేయాలని. అప్పుడు చాలామంది సీఎం గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, సో మనం ఇట్లా చేస్తే మనకు పిల్లలు వస్తారా, ఇదంతా మురళి గారు ఏదో చెప్తున్నారు అన్నాడు. అందుకని ఇమ్మీడియట్గా నేను అక్కడ ఆరుట్ల స్కూల్ని నేను తీసుకొని దాన్ని డెవలప్ చేశాను. తర్వాత సీఎం గారు ఇంకొక 4 schools ఇచ్చాడు. సో మీరు 4 schools కూడా డెమో చేయండి అని చెప్పేసి ఇప్పుడు మనకి 100 schools ఇచ్చాడు ఆయన. సో ఇట్లా ఆ కాన్సెప్ట్ పోతుంటుంది. ఇప్పుడు మనకి దాని తర్వాత ఏమవుతుంది, అందరూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలని చెప్పేసి అడుగుతారు కదా సహజంగా. నాకు నిన్న చూడండి, మీకు విచిత్రమైన, నాకు నిన్న ఒక్క రోజులనే నాకు 3 జిల్లాల నుంచి కొంతమంది తల్లిదండ్రులు వచ్చారండి. ఈ 3 జిల్లాల వాళ్ళు కూడా యాదాద్రి నుంచి వచ్చారు. కొంతమంది స్టూడెంట్ యువ నాయకులు, కొంతమంది పాత విద్యార్థులు తల్లిదండ్రులు, తర్వాత కొంతమంది నాకు దేవరకొండ నుంచి వచ్చారు. సో రైట్, ఇంకా కొంతమంది నాకు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చారు. రైట్. సో ఇట్లా నాకు తెలంగాణ మొత్తం నుంచి మీకు రియాక్షన్స్ వస్తున్నాయి. వచ్చి వాళ్ళన్నా సార్ మాకు మేము ఆరుట్లో వాళ్ళంతా వాళ్ళే ఆరుట్లో పోయి చూసి వచ్చారు. పొద్దున పోయి నాకు తెలియదు ఆ విషయం. సో పోయి ఆరుట్లో చూసి వచ్చాను, మాకు ఇలాంటి స్కూల్స్ కావాలి సార్ అని ఒకతను మన యాదాద్రి అతను కాదు, యాదాద్రి ఆయన ఆల్రెడీ 9 ఎకరాల భూమి ఉందట. ఇంకొక అతను మాకు 3 ఎకరాలు ఉంది సార్, కానీ మేము ఇంకొక 2 ఎకరాలు మేము కొని ఇస్తాం మీకు పక్కన ల్యాండ్, కానీ మాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లో లాంటిది కావాలి. నాకు మొన్న ఒకసారి బసంత్ నగర్ మా దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, నరహరి గారు అని. సో నరహరి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ భూపాల్ ఆయన. సో ఆయన దగ్గర లెటర్ వచ్చింది నాకు. ఆ లెటర్ ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ నరహరి గారికి లెటర్ రాశారు, ఐఏఎస్ ఆఫీసర్ మధ్యప్రదేశ్కి, ఎందుకంటే మనతను కాబట్టి. అందులో ఏం రాస్తారంటే మాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలి అని ఆయనకు రాస్తారు. ఆయన నాకు మురళి గారు ప్లీజ్ చూడండి అని ఆయన ఎండోస్ రాసి నాకు ఆయన ఒక SMS ఇచ్చి నాకు దీన్ని పంపాడు. అంటే దిస్ కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ అరౌండ్. ఇప్పుడు మీకు ఆ రకంగా మనకి అంటే ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు అబ్బాయి, ఇవన్నీ కూడా మనం సీయింగ్ ఇస్ ద బిలీఫ్ అంటాం కాబట్టి. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా కన్ఫ్యూజన్లో ఉండే, చుట్టుపక్కల వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. బట్ ఎప్పుడైతే ఆరుట్లా మనం చూపించగలిగామో, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపించగలిగామో, అన్ని పటాపంచలైనవి. అక్కడ ఉన్న పేరెంట్సే అనుకునేది అయిదా కాదా అనుకున్నారు. బట్ ఈరోజు మొత్తం పేరెంట్స్ కమిటీ వాళ్ళే చేస్తున్నారు వర్క్స్ అన్నీ కూడా. సో వాళ్ళే స్కూల్ రన్ చేస్తున్నారు. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, అక్కడ ఆ పేరెంట్స్తో మాట్లాడండి, వాళ్ళు మీకు రకరకాలు చెప్తారు. అక్కడ జస్ట్ నర్సరీ, LKG, UKG మొదలు పెడితే ఒక పాత ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ అబాండన్ సిచ్యువేషన్లో ఉంటే దాన్ని రిపేర్ చేసి పెడితే 250 మంది పిల్లలు తల్లిదండ్రులు వచ్చారు అడ్మిషన్ కావాలని. సో లాస్ట్ మాకు బాబు ఎక్కువ లేదు అని చెప్పేసి 140 మంది తీసుకోవడం జరిగింది అక్కడ. సో ఇట్లా దట్ ఈస్ ది స్కూల్, అట్లా ఉండాలి స్కూల్ సిస్టమ్ అనేది మేము రికమెండ్ చేస్తాం. సార్ ఇంకొకటి సార్, నాకు మీ రియాక్షన్ కావాలి దీనిపైన. ఫీజుల నియంత్రణ పైన మీరు ఒక క్లారిటీ రావాలని చెప్పేసి మీరు ఇంకొక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది ఈ పాలసీలో. కేరళలో అప్ టు డిగ్రీ వరకు ఒక ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కేరళ గవర్నమెంట్, అప్ టు డిగ్రీ వరకు. దాన్ని ఎక్కడ మీరు ప్రస్తావించకుండా ఫీజుల నియంత్రణ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన. అండ్ ఈ పాలసీలో మీరు దాని మీద ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది, ఈ నియంత్రణ మీద కమిషన్ వేయాలని చెప్పేసి. వాట్ ఐమ్ సెయింగ్, ఇంజనీరింగ్ కళాశాలలలో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీ కమిషన్
ఎందుకు రావాలి అన్నది ఒక ప్రశ్న అయితే కనుక ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏ కాలేజ్ ఎంత ఫీజు పెంచాలన్నది కూడా ఈ కమిషన్ నిర్ణయిస్తుంది. సో కొత్తగా మీరు ఎందుకు మళ్ళీ ఈ కమిషన్ వేయాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఈ ప్రతిపాదన? అది మనకి ప్రొఫెషనల్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఫీ రీయింబర్స్మెంట్, ఫీ రెగ్యులేషన్ కమిషన్ అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒక కంపల్షన్తో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కంపల్షన్ అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనమాట అది. కానీ ఈరోజు మనకి స్కూళ్ళకు సంబంధించి పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి. సో పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, మీరు కూడా సఫర్ అవుతుండొచ్చు అందులో డెఫినెట్గా. సో ఆ సఫరింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున సఫరింగ్ అవుతున్నారు, పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తుంది. సో ఇప్పటివరకు అలాంటి ఒక ఫీ రెగ్యులేషన్ కమిషన్ లేదు స్కూళ్ళకు సంబంధించిన పిల్లలకు సంబంధించి, ఆ ఫీజులకు సంబంధించి. అందుకని మేము రికమెండ్ చేస్తాం ఇది అన్నాడు. అలాంటి ఒక కమిషన్ ఉండాలి, అది కూడా చట్టబద్ధమైన కమిషన్ ఉండాలి. ఇట్లా మాలాంటి ఒక జీవో ద్వారా వచ్చిన కమిషన్ కాదు, చట్టబద్ధం చేయాలి దాన్ని. అందుకని మేము చట్టబద్ధం, ఎందుకంటే ఆల్రెడీ సార్ తిరుపతిరావు కమిటీ గతంలో రికమెండ్ చేసింది విద్యార్థులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి ఫీజుల విషయంలో తెలంగాణలో ఒక 11,000 ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పేసి. సో దీనికి పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి, గత ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. సో ఇప్పుడు ఈ కమిటీ కమిటీ సో దాన్ని చట్టబద్ధం చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ దాంట్లో చాలా రికమెండ్ చేశాం మేము. ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని ప్రైవేట్ స్కూళ్ళని ఒకటే గంట కట్టొద్దు. సో కొన్ని గచ్చిబౌల్లో ఉంటాయి, కొన్ని 100 కోట్లు పెట్టినవి ఉంటాయి. సో కొన్ని ఎక్కడో పెద్దపల్లి దగ్గర సుల్తానాబాద్ ఉంది, ఆ సుల్తానాబాద్లో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. సో ఈ రెండింటికి మీరు సమానమైన ఫీజు పెట్టకూడదు కదా, అందుకని మేము కేటగరైజేషన్ చేయమని చెప్పాం. సో ఈ ప్రైవేట్ స్కూల్ కూడా కేటగరైజ్ చేసి వాళ్ళకి ఖర్చులన్నీ కూడా లెక్కేసి ఆ ఖర్చుల మీద కొంచెం లాభం కూడా పెట్టి, సో ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు ఈ కేటగిరీ అని అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, రిచ్ ఏరియాస్ కావచ్చు, ప్రాస్పరస్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, మామూలు ఏరియాస్ అన్నీ కలిపి ఒక కేటగరైజేషన్ చేయమని చెప్పామన్నమాట, అన్నీ ఒకటే ఉండకుండా. సో దానికి సంబంధించి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. సో అది దానికి సంబంధించి మేము డ్రాఫ్ట్ బిల్ కూడా తయారు చేసాం. సో డైరెక్ట్గా అసెంబ్లీ ఇవ్వడానికి. సార్ ఎందుకు సార్ వెబ్సైట్ ఎందుకు రద్దు చేయాలన్నారు? దాని విషయంలో ఏం మీరు స్టడీ చేశారు? అప్పుడు పాతకాలంలో ఎట్లా ఉండేదంటే మనకు ఇంత స్ట్రాంగ్ కెపాసిటీ లేదు గవర్నమెంట్స్కి, డిపార్ట్మెంట్స్కి. ఇప్పుడు ఒక జిల్లాలో మాస్ కాపింగ్ ఎక్కువ జరిగేది, ఒక జిల్లాలో కాపింగ్ తక్కువ జరిగేది. సో అప్పుడు ఇంటర్మీడియట్ ద్వారా మీరు మార్కులు పెట్టాలి, మార్కుల ద్వారా మీరు అడ్మిషన్స్ ఇవ్వాలంటే, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఇవ్వాలంటే సహజంగా మాస్ కాపింగ్ ఎక్కువ ఉన్న దగ్గర పిల్లలకి మార్కులు ఎక్కువ వస్తాయి. సో ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఉన్న దగ్గర ఉందో అంటే బై కల్చరల్ ఇవన్నీ ఉంటాయి, కల్చర్ని బట్టి కూడా ఆ జిల్లాల యొక్క మాస్ కాపింగ్ అనేది ఆధారపడి ఉంది. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండింది. బట్ ఈరోజు మనకి ఇంటర్మీడియట్ను కూడా మనము అంతే ప్రగడబందిగా, ఎంసెట్ ఎంత ప్రగడబందిగా మనం ఇంప్లిమెంట్ చేయగలమో, ఎగ్జామినేషన్స్ సిస్టమ్ ఎంత చేయగలమో, ఇంటర్మీడియట్ను కూడా అంతే ప్రగడబందిగా చేసే అవకాశం మనకు ఉంది. ఇప్పుడు ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మిస్ అయితే పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పోదా సార్? మీకు కాంపిటేటివ్ స్పిరిట్ కావాలా, కాన్సెప్చువల్ లెర్నింగ్ కావాలా? ఏం చెప్తారు మీరు దీనికి? కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటే కాన్సెప్ట్ లెర్నింగ్ చేసుకుంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, డైరెక్ట్ దే కెన్ గెట్. ఎగ్జాక్ట్లీ. కానీ మన వ్యవస్థలో అట్లా ఉందా? మన వ్యవస్థని మీరు అనేది ఇంకొక 20 ఏళ్లకో 30 ఏళ్లకో కనిపిస్తుందేమో, కానీ ఇప్పటికిప్పుడు దీన్ని చేయగలుగుతాం అన్నదే నా ప్రశ్న. రెండు ఇందులో సమాధానాలు అవి. ఒకటి ఏంటంటే మేము చెప్పిన అన్ని కూడా ఈ సంవత్సరానికి రికమెండేషన్స్ ఇవ్వలే మేము, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి మాత్రమే ఇవ్వలే మేము. దిస్ కమిషన్ ఏ కమిషన్ అని కావచ్చు, కమిషన్ అన్నప్పుడు నెక్స్ట్ ఒక 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తాము. దీన్ని ఇప్పటికిప్పటికే రేపే అమలు చేయాలి, ఎల్లుండి ఉండదండి. ఈ 434 రికమెండేషన్స్ ఇది 5 సంవత్సరాలు పడుతుందా, 10 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రొయాక్టివ్నెస్ ఆఫ్ ది గవర్నమెంట్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకే ఇప్పటికిప్పుడు కాదు. ఈ ఎంసెట్ అనేది కూడా మీరు ఇమ్మీడియట్గా మీరు ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలి, రేపే ఇంప్లిమెంట్ చేయాలనేది కుదరదు అది. సో దానికి చాలా మనం తయారు చేసుకోవాలి. అసలు మీకు ప్రైవేట్ చైతన్య నారాయణలలో ల్యాబొరేటరీస్ ఉండవు, ఉన్నా కానీ నామకే అవస్థ ఉంటుంది. వాళ్ళు మొత్తం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా ఒక 2 నెలలు చెప్పేసేసి మిగతా కాంపిటేటివ్ అని సో కాల్డ్ కాంపిటేటివ్, అది యాక్చువల్ కాంపిటీషన్ కాదు, అది సో కాల్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ చేస్తారు. రాట్ లెర్నింగ్ అది, అంటే ఒక బట్టే విధానంలో చెప్తారు తప్ప కాన్సెప్ట్లు చెప్పరు. అదే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా మీరు తీసుకున్నట్లయితే, ఫస్ట్ 2 విషయాలు ఇక్కడ. ఇంటర్మీడియట్ ద్వారా చేసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు కూడా కాన్సెప్ట్స్ చెప్పాల్సి ఉంటుంది. అంటే మొత్తం 12 నెలలు కూడా టోటల్గా కాన్సెప్ట్స్ మీద వాళ్ళు బోధించాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎంసెట్ రాస్తారు మీరు, ఎంసెట్లో కూడా ఇంటర్మీడియట్ సిలబసే, రైట్? ఇంటర్మీడియట్లో కూడా ఇంటర్మీడియట్ సిలబసే ఎగ్జామినేషన్స్కి. పిల్లలు అదే పిల్లలు కండక్ట్ చేసేది కూడా రెండిట్లో గవర్నమెంటే. సో రెండిట్లో గవర్నమెంట్ చేసినప్పుడు ఎందుకు మనం ఎంసెట్కి ఎంతైతే ప్రగడబందిగా చేస్తున్నామో అంతే ప్రగడబందిగా చేయొచ్చు కదా. అది ఇందాక చెప్తున్నాం, మా కృష్ణ అయితే చేశాడు. ల్యాబొరేటరీస్లో భయంకర మంచిగా చక్కగా ఇవి పెట్టేసేసి మన సీసీ కెమెరాలు పెట్టి
ఆయన పెద్దగా ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్స్ పెట్టుకొని చూసుకుంటూ పలానా కాలేజీలో అవుతుందా కావటం మొత్తం రాష్ట్రం అంతా మానిటర్ చేశాడు ఆయన. సో అదే రకంగా మనము ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ కూడా ప్రకటబందీ చేయొచ్చు. ఇప్పటికే మనకు కాపింగ్ నడుస్తుంది. సార్ ఈ ఎంసెట్ని రద్దు చేస్తే పిల్లలు రాష్ట్ర స్థాయిలోనే ఆగిపోతారు. మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నీట్ కానీ జేఈఈ కానీ వీటికి పోవాలంటే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మిస్ అవుద్ది కదా, వీళ్ళు ఇక్కడే రాష్ట్ర స్థాయిలో ఆగిపోతారు కదా అన్నది ఇంకో ప్రశ్న. కరెక్టే, మంచి ప్రశ్న ఇది. చాలా దీని వెనకాల చాలా ఉన్నవి. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, జేఈఈ ఉంది, నీట్ ఉంది, వీళ్ళు కాన్సెప్ట్స్ మీద అంటే ఇదే కాన్సెప్ట్స్ మీద అడుగుతారా ప్రశ్నలు, లేకపోతే ఇంకా ఈ కాన్సెప్ట్స్ ఇంకా వేరే కాన్సెప్ట్స్ మీద అడుగుతారా? ఇంటర్మీడియట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రా ఉందండి, క్యాలిక్యులస్ ఉంది, రైట్, జామెట్రిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జామెట్రిక్స్లో, క్యాలిక్యులస్లో, ఆల్జిబ్రాలో కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? ప్రపంచం మొత్తం సేమ్ ఉంటాయి కదండి. సిలబస్ కదా. మరి ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఈ కాన్సెప్ట్స్ మీద మన పిల్లల్ని తయారు చేసుకుంటే వై డోంట్ దే రైట్ జీఈ, వై డోంట్ దే రైట్ నీట్? మీకు బాటనీ ఉంది, జువాలజీ ఉంది. సో ఇప్పుడు మనకి డెసిషన్ మనకు చెప్తారు దీంట్లో మొత్తం కూడా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ జువాలజీలో, బాటనీలో కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయా? అక్రాస్ ది కంట్రీ, అక్రాస్ ది వరల్డ్ కూడా సేమ్ ఉంటాయి కాన్సెప్ట్స్. సో అదే కాన్సెప్ట్స్ మీదనే నీట్ కానీ జీ కానీ కూడా అడుగుతారనమాట. సో మనము మన పిల్లలకి అనుసంధానం చేయాలి. సో అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మన కాన్సెప్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేవా అనేది మన కరికులంలో కొంచెం మార్చుకోవచ్చు. తమిళనాడులో స్టేట్ గవర్నమెంట్ జస్టిస్ మురుగేషన్ కమిటీ ఒక కొత్త సిఫార్సు చేసింది అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అక్కడ వ్యతిరేకించింది. సో ఈ కమిషన్ ఉద్దేశం ఏంటి? ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక రాజకీయం అయిపోయింది అబ్బా. నేను చదివాను, మొత్తం 2-3 సార్లు చదివాను. దాంట్లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నవి, కొన్ని డౌట్ఫుల్ పాయింట్స్ ఉన్నవి, రైట్. సో యాక్చువల్గా దీన్ని మనము ఈ పాలసీ అనేది చట్టం కాదు. ఇంకొక విషయం, ఇది చట్టం కాదు. ఎన్ఈపీ అనేది చట్టం చేస్తే మనం చచ్చుకుంటూ చేయాలి, బట్ చట్టం కాదు అది. సో పాలసీ మాత్రం వాళ్ళు రిలీజ్ చేశారు. ఇప్పుడు మాది కూడా అంతే కదా, మాది కూడా మేము పాలసీ ఇచ్చాము, ఇది చట్టం కాదు ఇది. సో ఇది గవర్నమెంట్ ఇష్టం, అది కూడా అంతే, ఎన్ఈపీ కూడా అంతే, స్టేట్ గవర్నమెంట్ ఇష్టం దాంట్లో ఏమి ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేయాలి. సో దాంట్లో కొన్ని ఉదాహరణకి ప్రీ ప్రైమరీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది చాలా ఇంపార్టెంటు. అది పిల్లలకి, మీరు ఇందాక ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అన్నారు, దట్ ఈస్ ద రియల్ ఫౌండేషన్ అక్కడ ఉంది. ఈరోజు మన గవర్నమెంట్లో లేదు అది మన. సో అందుకని కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి అందులో. అందుకని మీరు ఎన్ఈపీని మీరు ఒక రాజకీయంగా దాన్ని వాడొద్దు. అంటే బీజేపీ గవర్నమెంట్ ఉంటే మొత్తం దాన్ని హత్తుకోవడము, సో బీజేపీకి అగెనిస్ట్గా ఉంటే రిజెక్ట్ చేయడము, లైక్ కేరళ, లైక్ తమిళనాడు, రెండు తప్పే. అసలు మీకు ఆ ఎన్ఈపీ రాజకీయం జోలికి ఎందుకు పోవాలంటే నేను. సో దాంట్లో మంచి ఉంటే మంచి తీసుకోండి. సో నాకు అందులో ప్రీ ప్రైమరీ స్కూల్ గురించి ప్రాముఖ్యత గురించి నచ్చింది నాకు అందులో. సో నథింగ్ రాగా తీసుకోవడం అనేది. అందుకని మేము ఎక్కడ కూడా ఎన్ఈపీ అనే దాని మీద సో ఎక్కడ 1-2 చోట్ల ఎన్ఈపీలో కూడా చెప్పారు వాళ్ళు అనేది ఒక మంచి ఉంటే అక్కడక్కడ మేము చెప్పాం. కానీ బట్ యాజ్ సచ్ మేము ఎన్ఈపీని ఉంచాలి, తీసేయాలి అట్లా మేము ఇక్కడ మాట్లాడలేదు. దట్ నీడ్ నాట్ బి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు ఎందుకు మారుతున్నాయి? ఒకరు వచ్చి ఒక మోడల్ స్కూల్ వ్యవస్థ అంటారు, ఇంకోరు వచ్చి రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ అంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు, యంగ్ ఇండియా స్కూల్స్ అంటున్నారు. సో ఒక కన్సిస్టెన్సీ నిర్ణయాలు, ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు లేకుండా ఎవరి ఆలోచనలు వాళ్ళు మొత్తం రాష్ట్రం మీద రుద్దితే విద్యా వ్యవస్థ ఏం కావాలి? ఇది ఎప్పుడు పటిష్టం కావాలి? కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మైండ్స్ ఒకలాగా ఉంటాయా? వేరుంటాయి, అంతే. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఆన్సర్. సో ఉండదు, ఎప్పుడు ఉండదు అట్లా. ఇప్పుడు మోడీ గారిది, రాజీవ్ గాంధీది ఒకలా ఉంటాయా? మన్మోహన్ సింగ్ గారిది, మోడీ గారిది ఇద్దరు మైండ్లు ఒకలా ఉంటాయా? ఈయన ఏ ఐడియాల నుంచి పుట్టుకొచ్చిండు, ఆయన ఏ ఐడియాల నుంచి పుట్టుకొచ్చిండు. సహజంగానే ఈ ఐడియాలజీస్ కావచ్చు, వాళ్ళ యొక్క స్ట్రాంగ్ ఫౌండేషన్ రూట్స్ కావచ్చు, వీటి వలన పాలసీస్ మారిపోతాయి తప్పకుండా. కానీ బట్ ఏం పాలసీ అంటే, ఈ పాలసీలు మారడం అంటే ఏంటంటే అండి, విద్యకు ప్రాముఖ్యత ఇస్తే ఎక్కువ పెట్టుబడులు పెడతారు, తర్వాత ఎక్కువ ఒక నిష్ణాతుల్ని పెడతారు. ఇప్పుడు మీకు కేసీఆర్ గారు 2 సంవత్సరాలు, ఒక్కొక్క దఫాలో 2 సంవత్సరాలు వీసీనే పోస్ట్ చేయలేదు. ఆ IIIT బాసర్లో మొత్తం ఆయన ఉన్న 9 సంవత్సరాలు కూడా అక్కడ ఒక వీసీని పెట్టలేదు. సో అట్లాగే మీరు అన్నారు ఇందాక మన ఊరు మనబడి పెట్టాడు ఆయనని. మన ఊరు మనబడి పెట్టాడు కరెక్టే, కానీ ఏం చేశాడు ఆయన? అక్కడ మరదొడ్డి, ఇక్కడ ఒక మరదొడ్డి, అక్కడ కొన్ని బెంచెస్, ఇక్కడ కొన్ని బెంచెస్, అక్కడ పెయింటింగ్, ఇక్కడ పెయింటింగ్ అని చేశాడు. మరి అసలు ప్రణాళిక ఉండాలా ఉండొద్దా? ₹1 కూడా బడ్జెట్లో పెట్టలేదు, కానీ బడ్జెట్ స్పీచ్లో మాత్రం ఇంక్లూడ్ చేశారు. అంటే ఏమి అది కరెక్టేనా? అది అంటే ఆయన కమిట్మెంట్ కరెక్టేనా? అది తప్పు కదా. అది ఆయన నిబద్ధత ఏంటి ఎడ్యుకేషన్ మీద? సో అదే సంగతి. అంటే అలాంటి ఒక తూతు మంత్రం లాగా, ఒక తూట్ పాలిష్ పనులాగా చేయకూడదు. సో అందుకని నేను అంటున్నాను, ఈ చిన్న స్కూల్ మీరు ఎప్పటికీ బాగు చేయలేరు అబ్బా. ఎప్పటికీ మీరు చిన్న స్కూళ్ళల్లో నేను చెప్పినటువంటి 52 అంశాలు మీరు చేయలేరు.
సో కంపల్సరీ స్కూల్స్ పెద్దగా ఉండాలి, కంపల్సరీ మీరు పిల్లల్ని స్కూల్స్ బస్సుల ద్వారా పెడితేనే తల్లిదండ్రులు నమ్ముతారు అనేది మాకు అర్థం. మీరు అన్నట్టు అదే పబ్లిక్ స్కూల్ వ్యవస్థ తీసుకొస్తే కనుక ఎస్ 15 మండలాల్లో 1500 మంది స్టూడెంట్స్ని పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. 1500 మందిని పెట్టాలి అక్కడ, 1500 మంది పెట్టాలి. పెట్టాల్సి ఎస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. అంటే ఇప్పుడు మీకు నేను చెప్పిన 5-6 ఎకరాల పెట్టినప్పుడు అక్కడనే ఒక మూలకి ప్రీ ప్రైమరీ పెడతాము, ఒక దగ్గరనేమో ప్రైమరీ స్కూల్ పెడతాము, ఒక దగ్గర హై స్కూల్ పెడతాము, రైట్. సో వీళ్ళకి కొన్ని కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి, కామన్ కిచెన్ ఉండొచ్చు, కామన్ డైనింగ్ హాల్ ఉండొచ్చు, కామన్ స్పోర్ట్స్ ఉండొచ్చు, రైట్. సో కామన్ కొన్ని లైక్ కామన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉండొచ్చు, కామన్ టాయిలెట్స్ ఉండొచ్చు. సో తద్వారా నీకు ఇవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లైబ్రరీ కామన్ ఉండొచ్చు, ల్యాబొరేటరీ కామన్ ఉండొచ్చు. ఇప్పుడు మేము ఒకసారి పోయాను, మద్దూరు దగ్గర పోయాను నేను, మెదక్ జిల్లా అనుకుంటాను. ఫస్ట్ రాగానే అక్కడ మీకు నువ్వు 100 మంది పిల్లలు క్యూలో ఉండని చెప్పి వస్తే నేను పోయాను చైర్మన్ అయిన తర్వాత. అదే క్యాంపస్ ఉండి అక్కడక్కడ పక్కనే ఒక దగ్గర కేజీబీ ఉంది, ఒక దగ్గర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది, ఇంకో దగ్గర పక్కనే మోడల్ స్కూల్ ఉంది. సో అక్కడే జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నవి. ఎక్కడ మళ్ళీ లైబ్రరీస్ లేవు, ఎక్కడ లైబ్రరీస్ లేవు. అక్కడ టీచర్లు ఉంటారు, ఇక్కడ టీచర్లు ఉంటారు, అక్కడ ఆ స్కూల్లోనేమో 10 మంది పిల్లలు ఉంటారు, ఇక్కడ క్లాస్ రూమ్లో 15 మంది పిల్లలు ఉంటారు. ఇద్దరిని కలిపితే మనకి ఎంతమంది టీచర్లు అక్కడ మొత్తం. ఇదంతా ఒక అస్తవ్యస్తమైనటువంటి విద్యా వ్యవస్థ మనకి ఏర్పడింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పాలకులు ఒక సిస్టమేటిక్గా ఒక విద్యకు సంబంధించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేయాలి ఇప్పటివరకు. దట్ ఇస్ ద ప్రాబ్లం. సో అందుకని నేను అంటున్నాను, ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్స్ మీరు ప్రమోట్ చేసి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మొత్తం 630 మండలాల్లో కూడా ఇవి పెట్టండి. కనీసం ఫస్ట్ 2 పెట్టండి, తర్వాత డిమాండ్ వచ్చినాక 3వది పెట్టండి, ఇంకా డిమాండ్ వచ్చిన 4వది పెట్టండి. సార్ ఇంకొకటి, ఈ రిపోర్ట్లో అఫ్కోర్స్ ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది, బట్ ఆ పాయింట్ నేను లాస్ట్కి తీసుకొస్తున్నాను. ఈ రిపోర్ట్లో టీచర్ల నుంచి కొంచెం అభ్యంతరాలు వస్తున్నాయి, శాలరీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మీరు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, రెఫరెన్స్ ఏదైతే ఉందో అదొకటి ఇబ్బందికరంగా ఉంది. అండ్ ఆటోమేటిక్ ప్రమోషన్స్ గురించి కూడా మీరు దీంట్లో ఇవ్వద్దని చెప్పేసి ఇంకొక పదాన్ని జోడించడం జరిగింది. అట్ ది సేమ్ టైం టీచర్స్ సేమ్ విలేజ్లో ఉండాలన్నటువంటి ఇంకొక సూచన కూడా మీరు చేయడం జరిగింది. సో ఇది టీచర్లో కొంత ఆందోళన కనిపిస్తుంది, ఇదే కొంత భయం కూడా మొదటి నుంచి ఈ పూర్తి రికమెండేషన్స్లో అదే హైలైట్ అవుతుంది. దీని గురించి ఏం చెప్తారు? 2-3 విషయాలు దాగున్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే ఇందాక నేను ఫస్ట్ చెప్పాను, మేము వీళ్ళని ప్లీజ్ చేయడానికి, వీళ్ళని హర్ట్ చేయడానికి ఆలోచన చేయలే. ఎవరైనా కావచ్చు, అది టీచర్ లైన్లో ఆలోచించాలి. సో ఆలోచించలేదు ఎప్పుడు కూడా. పిల్లల్ని ఆలోచించాం, పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏం చేయాలి. సో ఈ సిస్టంలో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్లో ఏం జరుగుతుందంటండి, అంటే బిఫోర్ దట్ యాక్చువల్గా మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి టీచర్లకు జీతాలు తగ్గించమని చెప్పలే ఎక్కడ కూడా. ఇప్పుడున్నటువంటి టీచర్లకి పదోన్నతులు ఇవ్వద్దని చెప్పలే మేము చెప్పింది ఏంటంటే ఫ్యూచర్లో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టుకొని మీరు చేయగలిగితే పిల్లలకి మంచి విద్య అందుతుంది అని చెప్పాము. ఇప్పుడు టీచర్లు 30 సంవత్సరాలు వ్యవస్థలో ఉంటారు. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విద్యార్థులు అట్లాగే ఉన్నారా, ఇప్పుడున్న విద్యార్థులు అట్లా అది ఆ సేమ్ రెండు ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి సేమ్ ఉన్నారా, మారిందా జనరేషన్స్? అఫ్కోర్స్ జనరేషన్ మారుతుంటుంది కదా, 90s నుంచి జెన్జీకి వచ్చేసారు ఇప్పుడు కదా. మరి మారినప్పుడు మన టీచర్లు కూడా ఆ లెవెల్కి రీచ్ కావాలి కదా. ఎంప్లాయీస్ కూడా ఉద్దేశంలో టీచర్లు ఉద్యోగం వచ్చేంత వరకే యాక్టివ్గా ఉంటున్నారు, ఆ తర్వాత అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు అంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఉంది, అది ఆ యాటిట్యూడ్ నడుస్తుంది, అది డెఫినెట్గా. అంటే ఈ విద్యా వ్యవస్థలో మనకి మెయిన్గా స్కూల్ వ్యవస్థలో హెడ్ మాస్టర్ అనేది కీలకం. హెడ్ ఆఫ్ ది స్కూల్ అనేది అంటే హెడ్ ఆఫ్ ది స్కూల్ని బట్టి మీకు అక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది టీచర్స్ డిపెండ్ అయి ఉంటుంది, అక్కడ డిసిప్లిన్ ఆఫ్ ది చిల్డ్రన్ డిపెండ్ అయి ఉంటుంది, అక్కడ కరికులము యొక్క డెలివరీ డిపెండ్ అయి ఉంటుంది. సో పిల్లలకు సంబంధించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఈ హెడ్ మాస్టర్ని బట్టి 30 to 40% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఒక్క పర్సన్ మీద, ఒక లీడర్ మీద. సో విద్యా వ్యవస్థలో అందుకనే స్కూల్ లీడర్షిప్ అనేది ఒక సబ్జెక్టు, పెద్ద సబ్జెక్టు. మీరు విద్యార్థుల పరంగా ఆలోచించారు కానీ ప్రభుత్వాలు టీచర్ల పరంగానే ఆలోచిస్తాయి కదా. ప్రభుత్వాలు అంతా నేను ఆలోచించదలుచుకోలేదు కదా, ముందే చాలాసార్లు చెప్తున్నా, అది పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మేము పాలసీలు చేసాము, అంతేగాని పొలిటీషియన్స్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అది వేరే విషయం అబ్బాయి, కానీ అది చాలా యాక్సెప్ట్ చేయకపోవచ్చు కాక, యాక్సెప్ట్ చేయదు కాబట్టి మనం రికమెండ్ చేయొద్దు అనేది తప్పు. ఎనీ కమిషన్, అది ఫ్యూచర్లో కూడా కమిషన్ ఇట్లాగే ఆలోచించాలి ఎప్పుడైనా కానీ. అంతేగాని మనం వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా. ఇప్పుడు 18% రికమెండ్ చేసాం, 18% ఇస్తారా ఎవరైనా, నాకెందుకండి అది. సో అదే ఇవ్వాలి, అవసరం ఉంది, ఎందుకంటే ప్రపంచం అంతా దృష్టిలో పెట్టినప్పుడు ఈ రకంగా ఇట్లా ఉంటుంది అని మేము చెప్పాము. అది ఇస్తారా ఇవ్వరా అని, ఇవ్వరు కాబట్టి మనం 18 పెట్టొద్దు, మీరు 10 ఇస్తారా కావచ్చు, 10 పెడదాం, అది తప్పు కదా డెసిషన్. అవసరం 18 ఉంది మినిమం. సో అంతకుముందు 20% చెప్పారు చాలామంది, అంతకుముందు 30% చెప్పారు చాలామంది. సో అట్లా గవర్నమెంట్స్ ఇస్తారా ఎవరనేది సంబంధం లేదు కమిషన్లకి. సో కమిషను ఒక నిష్పక్షపాతంగా, సో ఎలాంటి బయాస్ లేకుండా
ఏది బెస్ట్ అనేది చెప్తుంది అనమాట. సో మీరు చెప్పేదాని ప్రకారం టీచర్లు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి, కావాలి వాళ్ళు కూడా కదండి. మెరిట్ కావాలి కదండి. చూసుకోవాలి. అందుకే కావాలి ఆటోమేటిక్ ప్రమోషన్ ఆపేయాలని చెప్పేసి మీరు ఇచ్చిన సిఫార్సు. అవునండి, చేయాలి కదా, దట్ ద బెస్ట్. అది ఫ్యూచర్ వాళ్ళకి. దాంట్లో ఇంకోటి ఏం చెప్పామంటే మీరు ఫ్యూచర్లో ఇప్పుడు మొన్న మేము నా దగ్గరికి చాలామంది హెడ్ మాస్టర్స్ వచ్చారు. సో జోనల్ బేసిస్ మీద వాళ్ళు పాత జోనల్ బేసిస్ మీద ప్రమోషన్స్ వచ్చినాయి. అంటే భద్రాచలం హెడ్ మాస్టర్కి వెళ్ళి ఆశీర్వాదాలు పనిచేస్తున్నాడు. ఆ హెడ్ మాస్టర్ పని చేయగలరా? అంటే అన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, సెటిల్ అవుతుంది. సో అక్కడ పోయి చెప్పాలంటే ఎంత కష్టం అండి. సో ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ కూడా స్కూల్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే అదే స్కూల్లో ఎప్పటికీ ఉండాలి అన్నప్పుడు అక్కడ ఒక కమ్యూనిటీకి వాళ్ళకి ఒక అవినావ సంబంధం ఏర్పడుతుంది. తర్వాత వాళ్ళు కూడా అక్కడే ఇల్లు కట్టుకుంటారు. సో అక్కడే వాళ్ళ పిల్లలు అక్కడే చదివించుకుంటారు. సో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంటే మారిపోతుంది. సో దాని ద్వారా స్కూళ్ళు బాగుపడతాయి, దాని ద్వారా పిల్లలకు మంచి విద్య వస్తుంది అని మేము ఒక దూరపు ఆలోచన చేసి పెట్టడం జరిగిందనమాట. అంతేందుకు మనకి ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గారు కూడా 50% హెడ్ మాస్టర్స్ని ఆయనే యూపీఎస్సీ అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎవరైతే సెలెక్షన్ చేస్తారో యూపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేసి పెట్టాడు ఆయన. అక్కడ హెడ్ మాస్టర్ని చూస్తే చాలా ముచ్చరిస్తుంది, బ్రహ్మాండంగా టిక్ టాక్ అప్డేట్గా ఉంటారు. చాలా వాళ్ళని చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు గుర్తొస్తారు మనకి, అంత బాగా ఉంటారు వాళ్ళు అప్డేట్ అయ్యి. సో ఈ రకమైనటువంటి ప్రపంచంలో రకరకాల అనుభవాలు ఉన్నాయి కాబట్టి మేము పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అంటే హెడ్ మాస్టర్స్ అనేది కూడా బై ప్రమోషన్ ఇవ్వకుండా సో ది బెస్ట్ మీకు కావాలంటే మన టీచర్స్ నుంచే తీసుకోండి, మన టీచర్స్కి ఎక్స్ట్రా మార్కులు ఇవ్వండి, కావాలంటే ఒక 20 మార్కులు ఎక్కువ ఇవ్వండి. కానీ బట్ యూ హ్యావ్ టు పూల్ అప్ ది బెస్ట్ సెలెక్షన్ చేయండి. నాకు బెస్ట్ సెలెక్షన్ చేత కాదంటే అది వేరే విషయం. నువ్వు గవర్నమెంట్ నాకు చేత కాదు ఇది అంటే అది వేరే విషయం, నాకు సంబంధం లేదు అది. కానీ బట్ జరగడం మాత్రం అట్లా జరగాలి కదా. సో మనకి ఇవన్నీ ఉన్నాయి. యూరోప్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ గత 1000 సంవత్సరాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి ఇందులో. ఇదేదో నాకు ఏదో బుర్రలో ఒకటి వచ్చింది పెట్టడం కాదు ఇది 1000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని విద్యా వ్యవస్థలో మేము స్టడీ చేశాము. టీచర్లు చదువు చెప్పడం కాదు, వాళ్ళు కూడా నిరంతరం చదువుతూనే ఉండాలి, సర్వీస్లో ఉన్నంతకాలం ఉండాలి కదండి. కరెక్ట్ కదా. ఇప్పుడు ఈరోజు మనకి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అంటాం, అంటే స్మార్ట్ బోర్డ్స్ అని వచ్చినాయి, స్మార్ట్ టీవీస్ వచ్చినవి. గవర్నమెంట్లో ప్రతి హై స్కూల్కి 3 ఇచ్చారండి. మీరు ఈ క్షణంలో స్టడీ చేయండి ఎంత పర్సంటేజ్ ఆఫ్ బోర్డ్స్ వాడుతున్నారు, ఎంతమంది టీచర్లు వాడుతున్నారు అంటే మీకు లెస్ దాన్ 30% వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. అది కనీసం ఆ సర్వే చేయడానికి కూడా భయపడతారు కమిషనర్లు, ఎందుకు వచ్చినా కూడా స్టడీ చేయగానే మనకి ఇంకేదో రిపోర్ట్ వస్తుందని. అది కరెక్ట్ కాదు, అప్డేట్ కావాలి మరి. సో మరి అప్డేట్ కావాలి అంటే మరి కొంచెం భయం ఉండాలి కదండి టీచర్లకు కూడా. ప్రతి ప్రొఫెషన్లో అంతే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ. అది ఒక టీచరే కాదు. సో ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అంటానండి, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా అలాంటిది పట్టుకొని రావాలి. సో ఈవెన్ గ్రూప్ 1 ఆఫీసర్ కూడా అలాంటిది పట్టుకొని రావాలి. సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ కావాలి, ఎప్పటికప్పుడు మీరు ఎఫిషియెంట్గా ప్రూవ్ చేయాలి, మీరు ఎప్పటికప్పుడు మీరు లంచం తీసుకోకుండా పనులు చేస్తున్నట్టుగా మనకు కనబడాలి. ఈరోజు అసలు లంచం తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏమంటే పరిస్థితి లేదు. మనకు అర్థమవుతూనే ఉంది వీడు పలానాడు దొంగ అని. ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ బట్ తెలిసా కానీ చేయలేని అంత ఒక ఇన్ఎఫిషియెంట్ వ్యవస్థలో మనం ఉండకూడదు కదా. కళ్ళ ముందు పార్టీలు మారినా ఏం కనిపించలేని ఎగ్జాక్ట్లీ మనం చూస్తాం. అది కూడా నడుస్తుంది. బట్ సార్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు లింగ్డో కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను తీసుకొస్తూ యూనివర్సిటీల్లో ఎన్నికలు తీసుకురావాలని చెప్పేసి ఇంకొక మాట, ఎందుకు సార్ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈరోజు ఇఫ్ ఐఎమ్ ద వైస్ ఛాన్సలర్, నాకు దగ్గర ఒక 60-70 సంఘాల వాళ్ళు వచ్చి సమస్యలు రిప్రజెంట్ చేస్తుంటారు. అందులో కుల సంఘాలు ఉంటాయి, అందులో ఐడియాలజీ బేసిస్ మీద ఏబీవీపీలు, ఆర్ఎస్సీలు, పీడిఎస్సీలు, ఎస్ఎఫ్ఐలు అట్లా ఐడియాలజీ బేసిస్ మీద ఉన్న ఉంటవి. ఇంకొకరు ఏం ఐడియా లేకుండా ఆయనే ఒక సంఘం పెట్టుకుంటాడు. అంటే ఇన్ని సంఘాలని వైస్ ఛాన్సలరు, లేకపోతే హెచ్ఓడీసు, డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ స్టడీసు, లేకపోతే రిజిస్ట్రార్లు, ప్రిన్సిపాల్సు, ఇంతమందిని వాళ్ళు ఫేస్ చేస్తే అసలు ఎవరు కరెక్ట్ ఇందులో? ఇప్పుడు ఒకరేమో ఇది పెట్టాలంటారు, ఇంకోరేమో అది పెట్టొద్దు అంటారు. ఇది ఎట్లా ఇది? అందుకనే ఒక్కటే మీకు ఎలక్షన్ ఉండగలిగితే, సో అది పొలిటికల్ ఐడియాలజీ బేస్ పెట్టకండి మీరు. సో కానీ మీకు అనుమానం వచ్చింది సార్, ఇది మీరు ఈ పాయింట్ రేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, యూనివర్సిటీలు మళ్ళీ ఒక రాజకీయ కేంద్రాలు అయితే అన్నటువంటి డౌట్ రాలేదా? ఇప్పుడు రాజకీయ కేంద్రాలు కావా? సరే ఎలక్షన్స్ ఆపి మనం 15 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు రాజకీయ కేంద్రాలు లేవా అక్కడ? ఇప్పుడు అక్కడ ఏబీపీ లేదా, అక్కడ పీడిఎస్సీ లేదా, అక్కడ ఎస్ఎఫ్ఐ లేదా, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ లేదా? అదే అసలు రాజకీయ కేంద్రాలు అయితే మీరు ఎందుకు భయపడుతున్నారండి? ఇప్పుడు నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు చదివినా, సో ఏదైనా సోషల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు మాకు రమేష్ జాబీ అని ఒక పోలీస్ లాకప్ డెత్ అయింది, చాలా పెద్ద అల్లర్లు అయినవి. ఆ అల్లర్లో నేను పార్టిసిపేట్ అయ్యాను, నన్ను అరెస్ట్ చేశారు, నాకు లాఠీ చార్జ్ దెబ్బలు పడ్డవి, ఫైరింగ్లో కొంచెం మిస్ అయినాను. అప్పుడు మేము చదువుకున్నాము, ఇటు ఫైటింగ్ చేయాల్సి వస్తే ఫైటింగ్ చేశాము. పవిత్ర అని ఒక కమిషనర్ గారు ఉండేవారు, ఆయన మా కాలేజీకి ముందుకు వచ్చి
మేము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన చాలా బెదిరించారు గట్టిగా. సో మేము ధైర్యంగా ఆయన ఫేస్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్, సో రాజకీయాలు వేరు, చదువు వేరు. ఇప్పుడు మీరు అప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో ఉన్నటువంటి యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, అయ్యారు, ఫారిన్కి వెళ్ళారు. మీరు అట్లా భయపడవద్దు. రాజకీయాలు అన్నంత మాత్రం చెడని అనడానికి లేదు. ఇప్పుడు జేఎన్యూ ఉంది. ఇది కనుక బలంగా తీసుకొస్తే, మళ్ళీ ఎలక్షన్ సిస్టమ్ ఇక్కడ తీసుకొస్తే వీళ్ళ వెనకాల మళ్ళీ రాజకీయ నాయకులే ఉంటారు. ఆఖరికి ఇక్కడ కూడా ఓట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తాయేమో అని చెప్పేసి నాకు వచ్చిన కాదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ చేయాలంటే వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్లు, ప్రిన్సిపల్స్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్. సో వీళ్ళకు ఇప్పుడు ప్రధానమైన మేము అన్నీ కూడా రిజిస్ట్రార్స్ని అడిగాము, వైస్ ఛాన్సలర్స్ని అడిగిన తర్వాతనే పెట్టాము ఇది. సో ఒకటే యూనియన్ ఉంటే, ఎలక్టెడ్ యూనియన్ ఉంటే వాళ్ళతో మాత్రమే అఫీషియల్గా మనం మాట్లాడచ్చు. సో వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ మనం వినొచ్చు. సో వాళ్ళకి నెలకు ఒకసారి మీరు టైం ఇవ్వచ్చు, లేకపోతే 15 నెలలకు ఒకసారి టైం ఇవ్వచ్చు. ఈరోజు అట్లా లేదబ్బా, అందరూ పోతారు వైస్ ఛాన్సలర్ ఆఫీస్కి, అందరూ రిజిస్ట్రార్స్ పోతారు. అది కరెక్ట్ కాదు అనేది మాకు అనిపించింది, మేము రికమెండ్ చేశాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అబ్బా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు. ఒక భారీ చేంజ్ ఓవర్ తెలంగాణలో రావాలి, తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే విద్యకు బడ్జెట్ కేటాయించాలి, తో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి, యంగ్ ఇండియా స్కూల్స్ రావాలి. సో విద్యా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాలి. ఇది నేను ప్రభుత్వ పరంగానో టీచర్ల పరంగానో కాదు, క్లాస్ రూమ్లో కూర్చొని విద్యార్థుల పరంగా ఆలోచించి చేసినటువంటి ఒక ఆలోచన. దానికే ఆరుట్ల స్కూల్ని ఆయన ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. సో భవిష్యత్తులో తెలంగాణలో విద్యా వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయా? అండ్ ఈ బడ్జెట్లో ఆకునూరి మురళి గారు సిఫార్సు చేసినటువంటి ఏదైతే 18% కేటాయించాలన్నారో ఆ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? 23,000 కోట్ల నుంచి దాదాపు 78,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ మారే అవకాశం ఉందా? చాలా ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుంది? ఈ రికమెండేషన్స్ భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.